దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావుకు రామక్కపేట గ్రామ బీజేపీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ శాఖ బూత్ అధ్యక్షులు డాక్టర్ విఠోబా, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ మండల ఉపాధ్యక్షులు కుమ్మరి నర్సింలు, కార్యదర్శి బట్టు అనిల్ యాదవ్, కొండ వెంకటేష్, శెట్టిరాజు, సంగమేశ్వర్, మండల ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు చింతల పెద్దస్వామి, మాజీ వార్డు మెంబర్ సంకెపు బాలయ్య, గొడుగు వంశీ, గొడుగు వేణు, వినీత్, విదీప్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దుబ్బాక మాజీ శాసనసభ్యులు మాలనే రఘునందన్ రావు గారి జన్మదిన సందర్భంగా దుబ్బాక మండల రామగూడ గ్రామంలో మేము బీజేపీ కార్యకర్తల అందరం కలిసి రఘునందన్ రావు గారి జన్మదిన సందర్భంగా వేడుకలు బాగా ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రజల్లో చాలా వరకు కూడా ఇంతకుముందు ఓడిపోయిన సందర్భంగా చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఈసారి ఏదేమైనా కానీ దుబ్బాక నరేంద్ర గారి నాయకత్వంలో రఘునందన్ రావు గారిని మెదక్ నుంచి పార్లమెంట్కి పంపించి మా యొక్క ప్రశ్నించే గొంతుగా పార్లమెంట్లో మా గొంతు వినబడాలని చాలామంది కోరుకుంటున్నారు. దుబ్బాక సమస్య కాకుండా మెదక్ పార్లమెంట్ సమస్యలు కూడా లేవనెత్తాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇదే కాకుండా రఘునందన్ రావు గారి జన్మదిన సందర్భంగా ఇటువంటి జన్మదిన సందర్భాలు ఎన్నో జరుపుకోవాలని దుబ్బాక మా కార్యకర్తలే కాకుండా మెదక్ పార్లమెంట్ నుంచి కూడా చాలామంది కోరుకుంటున్నారు. మేము ఎప్పటికీ రఘునందన్ రావుకి ఎలవేళ కృషి చేస్తామని ఇటువంటి జన్మదిన సందర్భంగా ఎన్నో జరుపుకోవాలని ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మేము కేక్ కానీ స్వీట్ పంపిణీ కానీ చాలా వరకు మేము చిన్న పెద్దలు లేకుండా విభేదాలు లేకుండా కలిసికట్టుగా అందరం కేక్ కటింగ్ చేసి మేమందరం కూడా ఇప్పుడు ఎలా అయితే ఉన్నామో అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కష్టపడతామని తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మన ప్రియతమ నేత దుబ్బాక టైగర్ మాజీ ఎమ్మెల్యే రగన్న గారి బర్త్డే సందర్భంగా రామక్కపేట గ్రామంలో కార్యకర్తలను బూత్ అధ్యక్షులు అందరం కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. మరియు ఘనంగా కేక్ కట్ చేసి వేడుకోత్సవాలు చేయడం జరిగింది. కావున రగన్న గారు ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి ఉండాలని మా యొక్క కోరిక. అలాగే పార్లమెంటులో ఎంపీగా గెలిపించుకుంటామని మేమందరం కంకణబద్ధులై ఉన్నాము. జై హింద్, జై భారత్.